అనిల్ రాజమౌళి గారు ప్రధానంగా మనం సోషల్ మీడియా కోసం మాట్లాడుకున్న సందర్భంలో వి డోంట్ నేమ్ పార్టీ జనరలైజ్ సిచ్యువేషన్ చేసి చెప్తున్నాం. సో ఒక 5,000 కోట్ల కారణంగా 2014లో అది ఒక ప్రధాన కారణం అని మనం అంతా చెప్పుకున్నాం. సో ఇవంతా ఈ 5,000 కోట్లకు సంబంధించిన లెక్కలు ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పుడు లెక్కల్లోకి రావాలంటే సాధ్యమేనా? నిజంగా కొన్ని ప్లేసెస్ లోనే నియంత్రణ ఉన్న సందర్భాలు డెఫినెట్గా పాలిటిక్స్లో టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళంతా కూడా దిస్ టార్గెటెడ్ ఆడియన్స్ ఉంటారు. ప్రాబబ్లీ దట్స్ రీజన్ బ్రహ్మయ్య గారు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపెట్టడం కూడా జరుగుతుందని వారు చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా దీనికి కారణాలను చూసినట్లయితే ఏంటంటే ది హోల్ సొసైటీ, సివిల్ సొసైటీ హెస్ చేంజ్డ్. అంటే ఒక హేట్ మాంగరింగ్ ఒకటి బాగా, ఒక క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం, లేకపోతే మాబ్ లించింగ్, ఇవన్నీ కూడా ఏంటంటే వాయిస్లెస్ పీపుల్ ఆర్ హ్యావింగ్ వాయిస్ అనమాట. అంటే ఎవ్రీబడి అంటే ఇదంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి వాళ్ళకి ఒక వెహికల్లా దొరికిందనమాట అందరికీ. దీన్ని నియంత్రించడం చాలా కష్టం. అంటే దీంట్లో ఎలక్షన్ కమిషన్ వారు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. ఫేస్బుక్లో కానీ మనం పోస్ట్ చేస్తే కనుక దీనికి ఒక ఫ్యాక్ట్ చెకింగ్ అని చెప్పడం, అంటే ఫ్యాక్ట్ చెకర్స్ కూడా బేసికలీ ఫేస్బుక్ అనేది ఇట్ ఈస్ అ వెహికల్ విచ్ ట్రాన్స్మిట్స్ ది ఎనర్జీ బిట్వీన్ టూ పీపుల్. అలాంటప్పుడు వెన్ ఇట్ ఈస్ అ ట్రాన్స్మిటర్, హౌ కెన్ ఇట్ డూ పోలీసింగ్? విజిలెంటిజం వాళ్ళు ఎలా చేయగలుగుతారు? సో ఇది కూడా ప్రశ్నే. ఇప్పుడు ఫేస్బుక్ కానీ గూగుల్ కానీ వీళ్ళంతా మూలాలు ఏంటండి? ప్రైవసీ. ఎవరి అకౌంట్ పేరు చెప్పరు. సో వెన్ అది బేసిక్ ఫండమెంటల్స్ బ్రేక్ చేసుకుంటూ మనం చేయాలంటే కష్టం. దీనికి ఆల్టర్నేటివ్ మెకానిజం. బట్ ఎలక్షన్ కమిషన్ వారి ప్రయత్నం చాలా మంచి ప్రయత్నం. ఈ ఒక ఇందాక వారు అందరూ అన్నట్టుగా, నేను చెప్పినట్టుగా ఇట్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని దీనిలో లర్నింగ్స్ తీసుకుని ఈ లర్నింగ్స్ ద్వారా నెక్స్ట్ ఏం చేయాలనేది చేయాలి. కానీ దీన్ని మనము అదే అదునుగా చూసుకుని అణిచివేసే దూరం చేయడం కూడా తప్పు. బికాస్ సోషల్ మీడియా అనేది ఇట్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్. ఎస్, ఇక ప్రధానంగా బేసిక్ మన డెమోక్రటిక్ సిస్టమ్ కి యాంటీగా వెళ్ళడం. సో ఈ స్థాయిలో నియంత్రణలు అనేది ఒక అంశాన్ని ప్రధానంగా చెప్తూ ఉన్నారు. డెఫినెట్లీ అండి, ఏకీకరిస్తాను. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ ఇట్ ఇస్ థ్రెట్ టు డెమోక్రసీ. వాయిస్ ని కంట్రోల్ చేయడం అనేది అగేన్స్ట్ ది డెమోక్రటిక్స్. ఇఫ్ ఐఎమ్ నేను పర్టికులర్ ఒక మొహల్లాలో ఉన్నాను, పర్టికులర్ ఏరియాలో ఉన్నాను, నా ఏరియాకి 10 సంవత్సరాల నుంచి రోడ్ లేదంటే ప్రశ్నించే హక్కు నాకు ఉండాలి. ప్రశ్నించే హక్కు, నేను ఏ పార్టీకి సంబంధించిన ప్రశ్నించే హక్కు నాకు ఉండాలి. అది లేనప్పుడు ఐ థింక్ ఇట్ ఇస్ థ్రెట్ టు డెమోక్రసీ. ఇట్స్ వండర్ఫుల్ లైన్. రైట్. సో సాధారణంగా జరగాల్సిన ఆరోగ్యకరమైన చర్చ కూడా జరగకుండా కూడా ఈ నియంత్రణలు ఈ గైడ్ లైన్స్ లో ఉన్నాయంటారా? సో ఏ అంశాలు ప్రధానంగా సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో ఉన్నాయి? సోషల్ మీడియా గైడ్ లైన్స్ లో మీకు ఏంటంటే యాక్చువల్గా చర్చాంశాల్లో మీకు లీగల్గా కానీ లేదా అంటే సహేతంగాను ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్కి రిస్ట్రిక్షన్స్ లేవు. రిస్ట్రిక్షన్స్ ఎక్కడికి వచ్చాయంటే మీకు ఓన్లీ వెన్ యూ కామెంట్ ఆన్ ఎ పర్టికులర్ పర్సన్. సపోజ్ మై నేమ్ ఇస్ రాజారాం ఈజ్ లైక్ దిస్, యూ కెనాట్ డూ ఇన్ ద ఎలక్షన్ క్యాంపెయిన్. లైక్ వైజ్ పార్టీ మీద కూడా యూ షుడ్ నాట్ డూ దట్. ఇది ఇస్ ఎలక్షన్ కోడ్ అండ్ ఎథిక్స్. సో ఎలక్షన్ కోడ్ అండ్ ఎథిక్స్లో ఏంటంటే ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్. తర్వాత మీకు ఏమైంది ఇక్కడ, మీకు సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో, ఇట్స్ అ ఫ్రీడమ్. ఆర్టికల్ 19 మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇట్ హెస్ బికమ్ ఎ ఫ్రీడమ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఆ ఫ్రీడమ్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫ్రీడమ్లో కూడా దెర్ ఆర్ సర్టన్ రిస్ట్రిక్షన్స్ అండ్ యూ కెనాట్ బియాండ్. సపోజ్ నా హ్యాండ్ ఇట్లా ఉంది కదా అని చెప్పి ఐ కెనాట్ త్రూ ఇట్ ఆన్ సంబడి, దట్ మే హీట్ ఆన్ సంబడి, ఎందుకంటే మిగతా వాళ్ళకి దెబ్బ తగలచ్చు. అటువంటి రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారు. సో సోషల్ మీడియాలో కూడా రిస్ట్రిక్షన్స్ ఎందుకు ఇంపోజ్ చేస్తున్నారంటే నాట్ బికాస్ వాట్ మై ఎన్ఫ్రెండ్ సేస్, ఐ డోంట్ నో, బట్ థింగ్ ఈస్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా బై ది ఎలక్షన్ కమిషన్. దేనికి చేస్తుంది ఇంప్లిమెంటేషన్ అంటే బికాస్ ముంబై హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక అడ్వకేట్ ఫైల్ చేశారు. ఆయన ఫైల్ చేయడం వల్ల ఆ దాంట్లో గైడ్ లైన్స్ని మీరు ఇంత ఫిక్స్ చేయగలరా లేదా, రిస్ట్రిక్షన్స్ ఎంతవరకు చేయగలరు ఈసీ ఓపెన్గా చెప్పింది. రిస్ట్రిక్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్, ఎందుకంటే ఇట్ ఇస్ హైలీ ఇంపాసిబుల్, హ్యూమన్లీ ఇంపాసిబుల్. అయితే మేము ఎంతవరకు తీసుకురాగలం అంటే సెక్షన్ 126 ప్రకారం 48 hours ఓకే వీ కెన్ డూ దట్. ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సోషల్ మీడియాలో యూ కెన్ అబ్జర్వ్ సర్వేస్. దెర్ ఆర్ సర్వేస్. సపోజ్ ఇఫ్ ఐ సే somebody is good, he is doing well and better to vote him, this has become a spread like overall it is a spreading like anything. Even WhatsApp లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, వాటిలో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, వాట్ ఎవర్ యూ కాల్ ఇది సోషల్ మీడియా, ఇది సోషల్ నెట్వర్క్. ఒక్కసారి అది కరెక్టా కాదనేది అబ్జర్వ్ చేసేది సగం మందే చేస్తారు. దాంట్లో ఫ్యాక్ట్ ఎంతవరకు ఉన్నది కూడా కొంతమంది. మీరు ఈ మధ్యన అబ్జర్వ్ చేస్తున్నారు లేదా వాట్సాప్లో వాటిల్లో మీరు ఫార్వర్డ్ చేయొద్దు, వెరిఫై చేసుకున్న తర్వాత ఫార్వర్డ్ చేయండి, లేదా అంటే డిలీట్ చేయండి, స్టాప్ హిమ్ ఆర్ డిలీట్ హిమ్ అని చెప్తున్నారు. కారణం ఏంటి అంటే దిస్ హ్యాస్ బికమ్ ఏ డిసీజ్.
దట్ టు యూత్కి 18 to 45 years రేంజ్లో ఏమవుతుందంటే ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్. Yes. ఈ డిసీజ్ ఏంటంటే ఎలక్షన్లో కోడ్కి కాంట్రీ అయిపోతే ఇక ఎలక్షన్స్లో మీకు ఏంటంటే స్వాభావికంగా కామన్గా మీకు జరగాల్సిన ఎలక్షన్ జరగడం లేదు అక్కడ. Yes. ఇది రిస్ట్రిక్షన్స్ కావాలని చెప్పి ప్రత్యేకంగా దీని మీద మీకు పిల్లి వేయడం జరగడం, ఆ పిల్లిలో మీకు ఏంటంటే ఒక భాగంగా ఇది తీసుకురావడం జరిగింది. మీకు ఆల్ పార్టీస్ ఏంటంటే డిపెండింగ్ ఆన్ ది ఎలక్షన్ సోషల్ మీడియాలో ఏమవుతున్నదంటే సోషల్ మీడియా ఈజ్ యాక్సెసిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ నవడేస్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేశారు లేదో, సెల్ ఫోన్ మీకేమో ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసినాయి. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వాట్సాప్ ఉంది, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. సో బేసింగ్ ఆన్ విచ్ ఈజీ యాక్సెస్. సో మంచి అవనండి చెడు అవనండి యాక్సెస్ ద్వారా దే ఆర్ మూవింగ్ ఇట్. సో దట్ షుడ్ బి రిస్ట్రిక్టెడ్. మంచి అనేది పోవచ్చు. కానీ ఇంతకు ముందు సో అన్ని రెగ్యులేషన్స్ ప్రకారం అన్ని చోట్ల అన్ని ప్రాంతాల్లో ఆ రెగ్యులేషన్స్ ని ఫాలో అయితే దట్ ఈస్ ఓకే, బట్ దట్స్ నాట్ గోయింగ్ ఆన్. సో ఇంతకు ముందు కూడా మీరు ఇంతకు ముందు మనం ఒక స్టోరీలో కూడా మనం ప్రెజెంట్ చేసాం హస్త సాముద్రికం కోసం కర్ణాటకలో అటువంటి పరిస్థితి. దట్ ఈస్ రాంగ్. ఇది యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్, హస్త సాముద్రికం అనేది ఈజ్ అ జనరల్. హస్తం ఎప్పుడు వచ్చింది? సబ్సిక్వెంట్లో వచ్చింది. వెన్ ది కాంగ్రెస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఏది మనకి ఆవు గుర్తు ఒకటి ఉండే, హస్తం ఒకటి ఉండే, అవి డివైడ్ అయినప్పుడు సమ్వేర్ ఇన్ 78 or 78, 80. హస్త సాముద్రికం ఉన్నది ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నది. కర్ణాటకలో హస్త సాముద్రికం ఉన్నది కాబట్టి హస్త సాముద్రికాన్ని రిస్ట్రిక్ట్ చేయండి, లేదంటే ఇక్కడ ఫ్యాన్ ఉంది రిస్ట్రిక్ట్ చేయండి, అక్కడ సైకిల్ ఉంది కాబట్టి రిస్ట్రిక్ట్ చేయండి. ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ సైకిల్, ఎవ్రీబడి ఈజ్ యూజింగ్ ఫ్యాన్. సో దట్ కెనాట్ బి. దట్ ఈస్ అ రాంగ్ నోషన్. దట్ ఈస్ యాక్చువల్లీ రాంగ్లీ దే ఆర్ ఇంపోజింగ్. వాట్ ఐ సే ఈజ్ ప్రాపర్లీ మీకు సింబల్ కావచ్చు, అది ఇట్ మే బి ఎ సింబల్, బట్ సింబల్ డస్ నాట్ మీన్ దట్ హస్త సాముద్రిక ఎంతమంది చేస్తున్నారు ప్రాక్టీస్? వెరీ లెస్. ఆ మాటకు వస్తే ప్రతి పార్టీ సింబల్ లో ఏదో ఒక జనరల్ గా మనం రెగ్యులర్ గా యూజ్ చేసుకునే వస్తువులే ఉండే పరిస్థితులు ఉంది. గ్లాస్ ఉన్నదండి, మంచినీళ్ళు తాగుతున్నాము, గ్లాస్ లో మంచినీళ్ళు తాగుతున్నాం కదా, గ్లాస్ పార్టీ ఉన్నది సింబల్ కదా, గ్లాస్ యూజ్ చేయొద్దు అంటే దట్స్ ఎ రాంగ్ రిస్ట్రిక్షన్. These restrictions should not be. What I am saying, that hurts the Article 19 and 21. Personal liberty hurt అవుతుంది. Article 19 freedom of speech కూడా మీకు hurt అవుతున్నది. So what I say is using a proper method. అంటే బ్యాడ్ వ్యూస్ అంటే పర్టికులర్ వ్యక్తి మీద ఒక బ్యాడ్ గా చెప్పడం అనేది, అది స్ప్రెడ్ చేయడం అనేది, such restrictions are required always. What my land fund says and ఈ పర్టికులర్ ఆస్పెక్ట్స్ లో ఇట్లా ఉండాలి, ఇది నైతికంగా ఆంధ్రప్రదేశ్లో చేసిందా అంటే కాదు, అన్ని స్టేట్లో కూడా, కర్ణాటకలో కూడా ఇంపోజ్ చేసింది. కానీ కర్ణాటకలో ఇంపోజ్ చేసినప్పుడు హస్తం అన్నది ఇట్స్ రాంగ్ నోషన్. వాట్ ఐ ఫీల్ ఈజ్ ఇట్స్ బేసికలీ ఇట్ ఇస్ ఇల్లీగల్. అండ్ ఈవెన్ ఫిలిమ్స్ బ్యాన్ చేయడం అనేది, లేదంటే ఇది రిస్ట్రిక్షన్స్ ఆఫ్ ద సోషల్ మీడియా అనేది కూడా రాంగే. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ సుప్రీం కోర్టు కూడా కేటగారికలీ చెప్పింది, Article 19 is upheld and freedom of press cannot be interfered. సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఎప్పుడైతే ఇంటర్ఫియర్ చేయడానికి వీల్లేదు అంటున్నారో, సోషల్ మీడియా కూడా, ది సోషల్ నెట్వర్క్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అది. సో నా ఒపీనియన్ ఐ గివ్, బట్ హియర్ ద ప్రాబ్లమ్ ఈజ్ వెన్ ఐఎమ్ గివింగ్ ఎ ఒపీనియన్, మై ఒపీనియన్ సపోజ్ బీయింగ్ అన్ ఇంటలెక్చువల్ సంబడి హ్యాస్ గివెన్ అన్ ఒపీనియన్, ఐ ఫీల్ దట్ ఒపీనియన్ ఈజ్ కరెక్ట్, then it is wider spread. What happens, it goes to right or wrong. It is a right aspect, rightly it goes to the right person. లేదా అంటే ఓటింగ్ ఎఫెక్ట్ లో ఏమవుతుందంటే రాంగ్ పర్సన్ వెళ్ళిపోతుంది. So my opinion may be a wrong to a particular person. Yes, right. కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పరిస్థితుల్లో చిన్న చిన్న అంశాలను కూడా పట్టించుకుంటున్న ఈసీ పర్సనల్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పరిస్థితులు, పర్సనల్ డిటోరియేషన్ అనేది ఏ స్థాయిలో జరుగుతోంది పార్టీలపైన, వ్యక్తులపైన అనే అంశాలను చూస్తూ ఉన్నాం. కానీ ఇలాంటి అంశాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితులు అయితే కనిపించట్లేదు. ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. తిరిగి స్వాగతం. సో బ్రహ్మయ్య గారు, సో ఈసీ నిబంధనలో కొన్ని అంశాలను చూస్తుంటే నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది. సో కోడిగుడ్డుపై ఏకలు లాగినట్టుగా అసలైన అంశాలను వదిలేసి కొసర అంశాలను పట్టుకుని వెళ్లాడతాం. దీనివల్ల ప్రజలకు మంచి జరగకపోగా మనం చెప్తున్నట్టుగా భావ ప్రకటన స్వేచ్ఛకు నష్టం జరుగుతుంది. సో ఈ నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు గమనిస్తూ ఉన్న నేపథ్యం. సో మీ అభ్యంతరాలు చెప్పండి దీనిపై. రూప గారు, you have raised a relevant question here, point. Easy restrictions, డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా కొన్ని రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేయాల్సిందే.
ఆ ఫ్రేమ్వర్క్లోనే అందరం నడుచుకోవాలి. అప్పుడు ఒక క్రమశిక్షణ ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ. టిఎన్ శేషన్ గారు ఉన్నప్పుడు గోడ మీద అడ్డగోలుగా రాయకూడదు, ఎక్స్పెండిచర్ మీద ఒక లిమిట్ ఉండాలి, కొంత సమయం తర్వాత మైక్ లాంచ్ చేయకూడదు, స్కూల్స్ దగ్గర లేదా రిలీజియస్ ప్లేసెస్ దగ్గర కొంత నిబంధనలు ఉండాలి. దీస్ ఆర్ ఆల్ గుడ్ గైడ్ లైన్స్. కానీ ఆ గైడ్ లైన్స్ కానీ అవి ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ప్రాపర్లీ డిస్కస్డ్ అమాంగ్ ది స్టేక్ హోల్డర్స్ దోస్ డేస్. ఎవరెవరైతే దాని సంబంధికులు ఉన్నారో, వివిధ రాజకీయ పక్షాలు, జ్యుడిషియల్ సిస్టము, అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్, వాళ్ళందరితో డిస్కస్ చేసి కూలంకషంగా చర్చించి ఏది రిలవెంట్ అనే దాని మీద ఆ చర్చ జరిగిన తర్వాత మాత్రం వచ్చాయి కాబట్టి ఇబ్బంది రాలేదు. దానివల్ల సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. దాన్ని ఇప్పటికి కూడా మనం టిఎన్ శేషన్ గారిని గుర్తు చేసుకొని, ఎలక్షన్ కమిషన్ అంటే టిఎన్ శేషన్ గారి ముందు ఎవరున్నారో తెలియదు కానీ ఎలక్షన్ కమిషన్ అంటే టిఎన్ శేషన్ గారికి ఒక సినానిమస్గా గుర్తుపెట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు రూల్స్ ఏవైతే గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేశారో, ఫ్రేమ్ చేస్తున్నప్పుడు దీన్ని ఒక 6 నెలల ముందు, మనకందరూ తెలుసు కదా ఎలక్షన్స్ రాబోతున్నాయని, ఏమి నియమావళి ఉండాలి, సోషల్ మీడియా విస్తృతంగా వెళ్తుంది, కొంత విశృంఖలత్వం కూడా పెరిగింది, నియంత్రించాలనుకున్నప్పుడు ప్రాపర్గా స్టేక్ హోల్డర్స్ అందరిని పిలిచి చర్చించాల్సింది. ఇది చర్చించకుండా హడావుడిగా చేస్తూ వచ్చారు. అయితే దీనికి ఒక ప్రెడిసెసర్ ఏంటంటే, బీజేపీ వాళ్ళు గతంలో ఢిల్లీ లెవెల్లో అండ్ వివిధ స్టేట్స్లో కూడా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చాలా ఈ గైడ్ లైన్స్ రూపంలో కనిపిస్తూ వచ్చాయి. అది అభ్యంతరకరం. పాయింట్ నెంబర్ 2 ఏమంటే, ఇప్పుడు అన్ని రాజకీయ పక్షాలు దాదాపుగా నేషనల్ లెవెల్లో 20 to 23 పార్టీసు ఓటు వేసిన తర్వాత మా ఓటు ఎవరికి వెళ్తుందో తెలియాలి, తెలియటం కోసం వీవీప్యాట్స్ వచ్చాయి, ప్రింటెడ్ కాపీ డిస్ప్లే అయ్యి కింద పడుతుంది, ఆ వీవీప్యాట్స్ వచ్చినటువంటి స్లిప్లని లెక్కించాలి అని అడిగారు. అడిగి దాన్ని ఎందుకు ఇప్పటిదాకా దాని మీద చర్చ జరగలేదు? ఇంతమంది అడుగుతున్నప్పుడు, డెమోక్రాటిక్ ప్రాసెస్లో ఇన్ని బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు అడుగుతున్నప్పుడు దాని మీద చర్చ జరగాలి కదా, చర్చ జరిగి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి కదా. నిర్ణయం తీసుకోకుండా ఆ కేసుని సుప్రీంకోర్టు వారికి రిఫర్ చేశారు. సుప్రీంకోర్టు వారు ఏమన్నారు, మీరు ప్రతిదానికి మా దగ్గరికి వస్తారు, ఈ ఎలక్షన్ ప్రాసెస్ అంటే రాజకీయ పక్షాలతో కూడింది, వాళ్ళు ఇంతమంది అడుగుతున్నారు, వాళ్ళు అడగటం కూడా 50% ఆఫ్ స్లిప్సే లెక్కించుకుంటున్నారు, మీకు వచ్చిన నష్టం ఏంటి, అది కూడా వాళ్ళకి అనుమానం ఉన్న టైంలో అడుగుతారు అని అడిగారు. దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చింది. అంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉన్నప్పుడు మనమే బాధ్యతగా ప్రవర్తించలేకపోతే, మన కోర్ సబ్జెక్ట్, ఏ సబ్జెక్ట్ మీద అయితే, ఏ ఫంక్షనాలిటీ కోసం అయితే నిర్దేశించబడిందో ఎలక్షన్ కమిషన్, ఆ ఫంక్షనాలిటీ మీద ప్రధానంగా దృష్టి పెట్టకుండా మీరు ఈ కోడిగుడ్డు మీద ఎక్కడ పెట్టినట్టుగా వీటి అనవసరమైన వాటి, అంటే అనవసరమైన, ఐ డోంట్ సే ఇట్ ఎగ్జాక్ట్లీ, బట్ అంత ప్రాధాన్యత లేదు, దానికి ఉన్నంత ప్రాధాన్యత లేదు. బికాజ్ ఆ వీవీప్యాట్స్ లెక్కించకపోతే ది వెరీ ఫండమెంటల్స్ ఆఫ్ డెమోక్రసీ, ప్రాథమిక పునాదులే క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితి వస్తే, ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వచ్చినప్పుడు వాటి మీద ప్రాధాన్యత తీసుకోవాలి. తెలంగాణ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, ఎన్నికల తర్వాత ఏ బూత్ నుంచి ఎన్ని వచ్చాయని చెప్పేసి టాలీ చేసి ఓట్లని సబ్మిట్ చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ వారు 2 రోజుల దాకా రిజల్ట్స్ ఇవ్వలేకపోయారు. ఏముంది ఇక్కడ పెద్ద గొప్ప విషయం, ఒక బూత్లో ఇన్ని ఓట్లు వచ్చాయి, ఏ పార్టీ ఈ బూత్లో ఇన్ని ఓట్లు వచ్చాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు పోల్ అయ్యాయి, ఇది వస్తుంది సంకలనం చేసుకొని మొత్తం క్రోడీకరించి విషయం ఇచ్చేసేయడం, సాయంత్రానికి ఇచ్చేస్తారు జనరల్గా. ఇవ్వలేకపోగా ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత, అవును నిజమేనండి 22 లక్షల ఓట్లు మిస్ అయిపోయినాయి, ఐఎమ్ సారీ అన్నాడు ఆయన, ఎలక్షన్ కమిషనర్. ఎంత బాధ్యతారాహిత్యం అండి ఇది, ఎంత నిర్లక్ష్యం అది. దాన్ని ఎవరైనా సరే, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ కన్ఫైన్ టు పొలిటికల్ పార్టీస్, ఈ సొసైటీలో రెస్పాన్సిబుల్గా ఉండే ఎనీ ఇన్స్టిట్యూషన్ కానీ, ఇంటలెక్చువల్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళందరూ క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. మీ ఫండమెంటల్ బాధ్యతది, అది మిస్ అయ్యారు. సో ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించకుండా, ఎలక్షన్ కమిషన్ అనేది నిష్పక్షపాతంగా ఫంక్షన్ చేయాల్సిన ఇన్స్టిట్యూషన్, అలా కాకుండా నన్ను మా బాస్ నియమించాడు కాబట్టి మా బాస్కి అనుగుణంగా నేను రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటాను అనే విధంగా కనుక ప్రవర్తించినట్లయితే డెమోక్రసీ యొక్క ఫండమెంటల్స్ విల్ బి అట్ స్టేక్. ఇది అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, కానీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ పర్మనెంట్. వ్యవస్థలు శాశ్వతంగా ఉండాలి. ఆ వ్యవస్థ, ఆ ఫ్రేమ్వర్క్స్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడు కూడా టైట్గా మార్గనిర్దేశం చేసి, ఎనీబడి వస్తే కూడా ఈ వ్యవస్థలకి, పునాదులకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ప్రయత్నం చేయాలి. అటువంటి జరగట్లేదు, అది ఒక్కటి మాత్రం చాలా ఇబ్బందికరమైన విషయం.
రెండో పాయింట్, ఇఫ్ యూ పర్మిట్ మీ ఇన్ టైం, ఇందాక వారు మాట్లాడుతూ సోషల్ మీడియాని కంప్లీట్గా నియంత్రించలేమన్నారు. ఐ స్లైట్లీ డిజగ్రీ విత్ దట్ స్టేట్మెంట్. సోషల్ మీడియాని నియంత్రించాలి. ఎందుకంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, మనం భావ వ్యక్తీకరణ చేస్తూ ఒక వైడర్ ప్లాట్ఫామ్లో మిగతా వ్యక్తులకి యొక్క హక్కులకు భంగం కలిగేటట్టు, వాళ్ళ యొక్క గౌరవానికి భంగకరంగా ఉండేట్లు ప్రవర్తించడం అనేది చాలా హేయమైన పని. ఇవాళ మీరు ఇక్కడ లైవ్ డిబేట్ జరుగుతుంది, కామెంట్లు పెడుతూ ఉంటారు. ఎనీబడి ఎనానిమస్ కామెంట్స్ అవ్వచ్చు లేదా, బట్ దేర్ ఈస్ సమ్ సోర్స్. ఒక ఫోన్ నుంచో ఒక కంప్యూటర్ నుంచో ఎక్కడి నుంచో వస్తుంది అది, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఫేక్. అలా వాళ్ళు పెడుతూ ఉన్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ రెస్పెక్టెడ్ ప్లేసెస్లో ఉన్న లీడర్షిప్ మీద కానీ లేదా వ్యక్తుల మీద కానీ అవహేళనగా, వాళ్ళని వ్యంగ్యంగా విపరీతార్థాలతోటి, కొన్నిసార్లు అయితే ఇంకా అబ్యూజివ్గా బూతులు తిడుతూ కామెంట్ చేస్తుంటే వేర్ ఆర్ వీ గోయింగ్ అండి? ఎంత ఎంత అవలక్షణం అది. దాన్ని నియంత్రించలేమా? వీ కెన్ ఆబ్వియస్లీ నియంత్రించవచ్చు. ఎలా నియంత్రించవచ్చు? కొన్ని వర్డ్స్, ఈ అబ్యూజివ్ వర్డ్స్ ఏంటి, ఏవి అఫెన్సివ్ వర్డ్స్ తీసుకొని మనం ఫిల్టర్ చేస్తుంటే, హూ ఎవర్ డస్ ఇట్, నాట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎలక్షన్స్ అలోన్, కేవలం ఎన్నికల దృష్ట్యా మాత్రమే కాదు, ఒక గౌరవ సమాజంగా ఇలాంటి పని ఎవరైనా చేస్తే కఠినంగా శిక్షించబడతారు వాళ్ళనే ఒక సంకేతం మాత్రం ఖచ్చితంగా పంపించాలి. ఇది పార్టీల గురించి కాదు, నాయకుల గురించి కాదు, ఎన్నికల గురించి కాదు, వ్యక్తి యొక్క గౌరవం దృష్ట్యా ఒక గౌరవ సమాజంగా, ఒక మంచి దేశంగా, ఒక మంచి సమాజంగా దీని మీద మాత్రం దృష్టి పెట్టాలి. లేకపోతే జస్ట్ బికాజ్ యు ఆర్ ప్రొవైడ్ ఏ ప్లాట్ఫామ్, ఎవరు పడితే వాళ్ళు ఇట్లా అడ్డదిడ్డంగా అడ్డగోలుగా ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ మీద చేస్తూ ఉన్నప్పుడు చాలా భంగకరంగా ఉంటుంది. వాళ్ళ కుటుంబంలో పడే ఆవేదన అనేది అర్థం చేసినప్పుడు దీని మీద మాత్రం ఖచ్చితమైన నిర్ణయం జరగాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రీఫార్మ్స్ తీసుకురావాల్సిన బాధ్యత ఈ దేశం మీద ఉంటుంది, చట్టసభల మీద ఉంటుంది. వాటి మీద సమయం కేటాయించకుండా జస్ట్ పైపైన పూత ముందు పోయాలనుకోవడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. అనిల్ రాజమౌళి గారు, సో ఇది చాలా మోస్ట్ డిస్కస్ చేయాల్సిన సబ్జెక్ట్ యాక్చువల్ గా. సో చాలా దారుణమైన పరిస్థితుల్లో, దారుణమైన స్థితులకు వెళ్ళిపోతున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. ఇంత చిన్న చిన్న అంశాల మీద కూడా ఈసీ లాంటి సంస్థలే సోషల్ మీడియా నియంత్రించగలిగిన సందర్భంలో అంత పెద్ద ఇష్యూస్ పైన జనరలైజ్ చేసే ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది కూడా ప్రధానమైన అంశం. సో ప్రధానమైన వ్యక్తుల విషయంలో కావచ్చు, బ్రహ్మయ్య గారు చెప్తున్నట్టుగా సెలబ్రిటీస్ విషయంలోనే కాదు, సాధారణమైన వ్యక్తుల మధ్య కూడా అటువంటి హేయమైన చర్చ జరుగుతున్న పరిస్థితులు, వాటిని కంట్రోల్ చేయలేమా? అంటే బేసిక్ థాట్ ప్రాసెస్, మనుషుల యొక్క ఆలోచనలు, దృక్పథాలు కూడా మారినాయండి. హేట్ మాంగరింగ్, మాబ్ లించింగ్ ఇవన్నీ కూడా. అండ్ ప్రధానంగా దీంట్లో చూసినట్లయితే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా అనేది ప్రైవసీ, ఎవరనేది చెప్పకుండా ఉండాలి. సో మీరు ఈ ఎలక్షన్ కమిషన్ వారు చూసినట్లయితే వారు నిర్బంధం పెట్టింది కూడా ఓన్లీ పార్టీ పీపుల్ వాళ్ళ అకౌంట్స్ మీదనే, ప్రైవేట్ పీపుల్ మీద పెట్టలేదు. సో అదొకటి మనం ప్రధానంగా చూసుకోవాల్సింది. రెండోది కనుక చూసినట్లయితే ఏదైతే పార్టీ వాళ్ళు కూడా లెట్ సపోజ్ టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఎవరైనా కానీ ఒక పర్టికులర్ యాడ్ క్రియేట్ చేస్తే ఒక ఇన్ఫోగ్రాఫిక్స్ అయి ఉండొచ్చు. అంటే నేను ఈ సంవత్సరం ఇన్ని పథకాలు చేశాను, ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టాను. ఆ ఇన్ఫోగ్రాఫిక్స్ని దే విల్ రిఫర్ టు ఫ్యాక్ట్ చెక్కర్స్, ఫ్యాక్ట్లీ కావచ్చు, రకరకాల ఫ్యాక్ట్ చెక్కర్స్ను వాళ్ళకి చేస్తారు. వాళ్ళు దాన్ని వెరిఫై చేసి తీసుకొచ్చి మళ్ళీ ఓకే అంటేనే యాడ్ ప్లేస్ అవుతుంది అనమాట అండి. అంటే ఇండైరెక్ట్గా ఏంటంటే ప్రైవసీ మీద యూఆర్ డూయింగ్ పోలీసింగ్ అండ్ విజిలెంటిజం. దిస్ ఇస్ అగైన్ ఫండమెంటలీ డెమోక్రసీకి అగేన్స్ట్. ఓకే, వారు అన్నట్టు ఇందాక బ్రహ్మయ్య గారు అన్నట్టు ఆల్రెడీ ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దే డూయింగ్ ఫెంటాస్టిక్ జాబ్. ఇన్ఫాక్ట్ ఆల్గోరిథమ్స్ రాస్తున్నారు, మెషిన్ లెర్నింగ్ అనేది చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. అదేదో సాధారణంగా ఒక వ్యక్తి జనరల్ గా కామెంట్ పెట్టడమో, జనరల్ గా తన భావ వ్యక్తీకరణ కోసం పెట్టడమో కాకుండా ఆర్గనైజ్డ్ గానే ఆ కామెంటింగ్ అనేది జరుగుతున్న పరిస్థితులు అయితే మనం గమనిస్తున్నాం. అంటే మిలియన్స్ ఒక సోర్స్ ఉంటుంది, ఆ సోర్స్ ని మనం కట్ చేసే పరిస్థితి అయితే ఉండదా ఈ స్థాయికి చేరుకున్న సందర్భం? అంటే సోర్స్ కూడా కట్ చేస్తున్నారండి. రీసెంట్ గా మనం ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ వీళ్ళంతా కూడా దే ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేస్తున్నారు, మెషిన్ లెర్నింగ్ పెడుతున్నారు, పైథాన్ ప్రోగ్రామింగ్ పెడుతున్నారు. ఎవ్రీ మంత్ 33,000-34,000 అకౌంట్స్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా వాళ్ళు స్టాప్ చేస్తున్నారు. ఫర్ దెమ్ టు అండర్స్టాండ్ ది ప్యాటర్న్స్ వాళ్ళకి ఫ్యూ ట్వీట్స్ కావాలి. అంటే 2-3 సందర్భాలు జరిగితే గానీ వాళ్ళు పట్టుకోలేరు డెఫినెట్ గా. సో ఈ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా చాలా మంది అకౌంట్స్ ఈ మధ్య డిలీట్ చేయడం కూడా జరిగింది అనమాట. అంటే ఇంకోటి కూడా ప్రధానమైన కారణం ఏంటంటే మన ఇండియాలో ఐటీ యాక్ట్ అనేది సరైన స్ట్రాంగ్, ఇట్స్ లైక్ టూత్లెస్ డాగ్, ఇట్ కెన్ ఓన్లీ బార్క్ బట్ కెనాట్ బైట్. ఉన్నది ఒకటే 66A ఉండే, అది కూడా మన బాంబే కేసులో ఒకటి దాన్ని అనల్ చేసినారు. సో
ఐ థింక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఎస్ రైట్. సో రాజారాం గారు, సో నిజంగా ఒక ఆర్గనైజ్డ్ గా పూర్తి స్థాయి ఏదో ఎథిక్స్ బేసిస్ లోనే కాకుండా ఒక ఫార్ములేటెడ్ లా ఉన్న సందర్భంలో మాత్రమే ఇవన్నీ కంట్రోల్ చేసే పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి ఆ సందర్భం ద టైమ్ హ్యాస్ కమ్ అనిపిస్తోంది ఇప్పుడు పరిస్థితులు. ఈ ఇంట్రడక్షన్ కూడా మీకేంటంటే పర్సనల్ అసాసినేషన్ అవుతున్నది కాబట్టి మీకు ఎర్లీయర్ అబ్జర్వ్ చేశారు లేదో, ఒక 2 years నుంచి మీకు ఎవరైనా నాయకుల మీద కానీ లీడర్స్ మీద కానీ ఈ పర్టికులర్ ట్వీట్ చేయడము, వాళ్ళని అవహేళన చేయడము అంటే ఇట్ ఈస్ అన్ అఫెన్స్ అని చెప్పారు. సో పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మీద ఎవరు కూడా ఎఫెక్ట్ చేయడానికి వీలు లేదు. సో దిట్ హ్యాస్ బికమ్ అన్ యాక్ట్ అండర్ ది రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నప్పుడు మిస్యూజ్ కాకూడదు అనేది ఒకటి. అయితే ఈ మిస్యూజ్ అన్న పాయింట్లోనూ అదర్ ఆస్పెక్ట్స్లో కూడా మీకు అదే నేను రిపీటెడ్లీ ఐఎమ్ సేయింగ్, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పడడం వల్ల ముంబైలో ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డిస్కస్ చేసి దే అగ్రీడ్ విత్ ది ఇన్ ప్రిన్సిపల్ సేయింగ్ విత్ బిఫోర్ ది కోర్ట్ డివిజన్ బెంచ్ ఆఫ్ ది ముంబై హైకోర్టులో చీఫ్ జస్టిస్ దగ్గర వచ్చింది. ఆయన దగ్గర ఫార్ములేట్ చేసుకొని దెన్ దే హ్యావ్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇది ఇస్ ఓన్లీ ది ఇనిషియేటివ్. సో ఇట్ విల్ బి బికమ్ ఏ లా ఇన్ ఫ్యూచర్ బికాస్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది లా. మీకు ఏంటంటే కోడ్ ఆఫ్ కాండక్ట్ అన్నది లా కాదు అనడానికి లేదు. దట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ రెగ్యులేషన్స్ అండర్ ది యాక్ట్. సో ఇట్ విల్ బి ఏ రెగ్యులేషన్స్ అండర్ ది యాక్ట్ టుమారో. రెగ్యులేషన్స్ కూడా కాకపోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ గోపాల్ వర్మ గారు ఫిల్మ్ తీస్తున్నారు. వారు అన్నట్టుగా వారు ఈ రోజు సాయంత్రం యూట్యూబ్ లో అప్లోడ్ చేసినా మనం ఏం చేయలేము, ఎందుకంటే సర్వర్ ఇస్ ఆన్ డిఫరెంట్ కంట్రీ. థ్యాంక్ యూ వెరీ మచ్. చర్చలో పాల్గొన్న అందరికీ బ్రహ్మయ్య గారు, అనిల్ రాజ్మల్ గారు, రాజారాం గారు. ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.